నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నిలిచిన చారిత్రాత్మకమైన రోజు. రాష్ట్రంలో ఐఐటి నీట్ ర్యాంకులే లక్ష్యం, మంత్రి నారా లోకేష్. $16 లక్షల సిమెంట్ రోడ్ ను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్. పాదచారులపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒకరికి తీవ్ర గాయాలు. మధ్యాహ్న భోజనంలో పల్లి సంఘటనపై విచారణ చేపట్టిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ధన్యవాదములు తెలిపిన మంత్రి లోకేష్. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నినాదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం, ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు, శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం, కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర సంస్కృతికి అలవలమైన అమరావతిని నిలిపిందని అన్నారు. Lord Venkateswara bless all the Andhra Pradesh people with their new capital. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में. రాష్ట్రంలో ఐఐటి నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవీలో ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. మంగళగిరిలో ఇంటర్మీడియట్ ఉన్నత విద్య స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాల సాధన కోసం కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నేట్ ఐఐటి ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగించాలని, మధ్యాహ్న భోజనం విషయంలో రాజపడే ప్రసక్తే లేదని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది కనీస మౌలిక సదుపాయాలు కల్పించి 3 స్టార్ రేటింగ్ కు చేర్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రంజిత్ భాషా తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాతపాలెం గ్రామంలో 16 లక్షల సిమెంట్ రోడ్ ను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాతపాలెం గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తున్నాడని, చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవలు బాగున్నాయి అంటూ చిరునవ్వులతో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను వృద్ధులు పలకరించారు. సార్ కొంచెం వెనక్కి చంద్రబాబు నాయుడుకి 4 అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్సు పాదచారులపై దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఒకరికి గాయాలై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పాదచారులపై దూసుకెళ్లింది. దీంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు బస్సు ఆగిపోవడంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బస్సు కింద చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు, స్థానికులు వెలికితీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో పాపం ఏదో బతకల్లా ఎవరో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అన్నమయ్య జిల్లా పుంగనూరులో మధ్యాహ్న భోజనంలో బల్లి సంఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి విచారణ చేపట్టారు. ఆహార పదార్థాల తయారీ శాంపిల్స్ ను పరిశీలించి ల్యాబ్ కు తరలించామని పేర్కొన్నారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించి వంటగది ముడి సరుకులు, వంట సామాన్లు, శుభ్రత, వంట నూనెలను పరిశీలించామన్నారు. సంఘటనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను పూర్తిగా పరిశీలించి నివేదికపై స్థాయికి పంపనున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు గురులక్ష్మి. నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని, చిత్తూరు నుంచి వచ్చాను. ఇది పొంగనూరులో మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దాని ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పిల్లలతో మాట్లాడాము, వంట సిబ్బందితో కూడా మాట్లాడామండి. కిచెన్ని కూడా వెరిఫై చేశాను, స్టోర్ రూమ్ని కూడా చెక్ చేసామండి. స్టోర్ రూమ్ కూడా నీట్గానే ఉంది, కానీ కొన్ని పదార్థాలు మాత్రం కవర్లలో పెట్టున్నారు. అవి నీట్గా పెట్టుకోమని చెప్పాము. నిన్న ఇన్సిడెంట్ని గురించి మాట్లాడితే ఆ పాత్రలో బల్లి పడిందని చెప్పినారండి. వెంటనే తీసేసాము, ప్లస్ అదే టైంలో ఆ పదార్థాలన్నీ పడేపించారనేసి చెప్పారండి. దానికి సంబంధించిన పడేసిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. పిల్లలకైతే ఏం లేదండి, డిశ్చార్జ్ అయ్యారు. పిల్లలు ప్యానిక్ అయ్యారండి. ప్యానిక్ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్ అని చెప్పారు. ఎట్ ఏ టైం పేరెంట్స్ కూడా ప్యానిక్ అవ్వడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. స్లైట్గా స్టమక్ పెయిన్ అని చెప్పడం వల్ల చూపించారు. తర్వాత ఏం లేదండి, డిశ్చార్జ్ అయ్యారండి. అందరూ సేఫ్గానే ఉన్నారు, నో ప్రాబ్లం ఉంది. ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. దాని ప్రకారంగా మేము కూడా ఇక్కడ శాంపుల్స్, రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక 5 శాంపుల్స్, ప్లస్ ఈరోజు చేసిన ప్రిపేర్డ్ ఫుడ్ కూడా ఒక 2 శాంపుల్స్ కూడా శాంపుల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపడం జరుగుతుందండి. దాని ప్రకారంగా దాంట్లో ఏమన్నా రిజల్ట్లో ఏమన్నా సమస్య ఉందని వస్తే దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ. అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకి ఆమోదం పొందిన అనంతరం కుటుంబ ఎంపీలకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. బిల్లుకు మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గ పరిధిలో వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. పెద్ద పంచాని మండల కేంద్రానికి చెందిన చంద్రమ అనే మహిళను పథకం ప్రకారం హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెద్ద పంచాని మండలం ముద్దపల్లి గ్రామానికి చెందిన చంద్రమ టైలరింగ్ వృత్తి నిర్వహిస్తూ అదనంగా చీటీల వ్యాపారం, వడ్డీ లావాదేవీలు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భర్తతో మనస్పర్ధల కారణంగా గత 4 సంవత్సరాలుగా వేరుగా నివసిస్తుంది. ఇటీవల గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం వద్ద చంద్రమ కొంత నగదు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో సుబ్రహ్మణ్యం పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. నిడుగుంట గ్రామంలో నగర తీసుకురావాల్సి ఉందని నమ్మబలికి తన ద్విచక్ర వాహనంపై ఆమెను తీసుకెళ్లాడు. మార్గమధ్యలో లింకాపురం సమీపంలో చంద్రబాబుపై దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం తన 2 స్నేహితులు సహాయంతో మృతదేహాన్ని పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ హత్య కేసులో 3 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. తీసుకెళ్లి ఆన్ ది వే దారిలో మామిడి తోటలో రాడితో కొట్టి కొడలతో గుంజు కోసి చంపి ఆ డెడ్ బాడీని బొలాదు వెహికల్ వేసుకొని మొగలిఘాట్లో జగమర్ల క్రాస్లో వెళ్ళి పడేసినామని చెప్పి కన్ఫ్యూజ్ చేశాం. దాంతో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ అండ్ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాళ్ళు రైట్ సైడ్ తీసుకెళ్ళారు. రాత్రంతా ఎందుకంటే బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనిపెట్టడం జరిగింది. క్లూస్ టీమ్ కనుక్కొని తీసుకొని చెప్పింది. దానికి ఆధార్ స్వీకరించడం జరిగింది. వారి చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి మా మృతదేహాన్ని గాయాలు కలపడం జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసు కాంప్రమైజ్ చేశాము. ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఇందులో పాల్గొన్న వ్యక్తులకు ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు కొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే వితిన్ 24 అవర్స్లోనే పట్టుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది. లింగాపురం మామిడి తోటలో హత్య చేశారు. మామిడి తోట బంధుత్వం ఉంది. ఆమె మేనత్వ కూతురు. అతని వయసు 23 సంవత్సరాలు, ఆ వయసు 36 సంవత్సరాలు. వలసకు పిన్ అవుతుంది. ఆమె చిట్లు నడుపుతుంది. 3 చిట్లు ఎత్తుకున్నాడు. అది కాకుండా చేపలు తీసుకున్నాడు. మొత్తం 2 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. పిఎం సర్టిఫికేట్ డాక్టర్లు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జర్నలిస్టు ప్రతినిధులకు అపోలో హాస్పిటల్ సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఎన్పిఆర్ డిడి వేలాయుధం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీఐ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నామని సురేంద్ర పేర్కొన్నారు. బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వృద్ధులు, అనాథలకు తమ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఆర్టీఐ ప్రతినిధులు దుస్తులతో పాటు అన్నదానం చేశామన్నారు. సుమారు 60 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు స్థానికంగా ఆసుపత్రిలో ఉన్న వారందరికీ అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ప్రతినిధులు శంకర్ నాయుడు, మోనిషా, వెంకటరమణ, అశోక్, ఆర్టీఐ ప్రతినిధులు, ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మరియు పెద్దలకు పూర్వీకులకు అందరికీ నా ఒక నమస్కారం. ఇక్కడ 100 డేస్ సంస్థని ఓపెన్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. ప్రతిరోజు 12:30కి ఇక్కడ ఎవరు వచ్చినా 12:30కి భోజనాలు వినియోగం చేస్తాము. అలాంటిది స్థాపించిన ముఖ్యమంత్రి గారికి మరియు ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరు డోనర్స్గా బంగారు పాలెంలో ఇచ్చేసి ఇక్కడున్న పేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నిలిచిన చారిత్రాత్మకమైన రోజు. రాష్ట్రంలో ఐఐటి నీట్ ర్యాంకులే లక్ష్యం, మంత్రి నారా లోకేష్. $16 లక్షల సిమెంట్ రోడ్ ను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్. పాదచారులపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒకరికి తీవ్ర గాయాలు. మధ్యాహ్న భోజనంలో పల్లి సంఘటనపై విచారణ చేపట్టిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ధన్యవాదములు తెలిపిన మంత్రి లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.